ఈ నెల 22న కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కూడా కలిచివేసింది. అయితే ప్రథమంగా విశాఖ నుండి 6గురు ఆ టూరిస్ట్ ప్రాంతం వెళ్ళడం జరిగింది. అయితే ఈ 6గురిలో చంద్రమౌళి అకస్మాత్తుగా మరణించి ఆయన పార్థివ దేహం కూడా విశాఖ రావడం జరిగింది. అయితే మనతో పాటు ప్రత్యక్ష సాక్షి శశిధర్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది? ఎలాగా ఆ సంఘటన నుంచి బయటపడ్డారని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఏం జరిగింది సార్? మీ టూర్ ప్లాన్ ఏంటి? అసలు ఎంతమంది వెళ్లారు? ఈరోజు వెళ్లారు? మేము 18వ తారీఖున ఆరుగురు అంటే 3 కుటుంబాలు కలిపి ఇక్కడి నుంచి శ్రీనగర్ వెళ్ళామండి. శ్రీనగర్ నుంచి అక్కడ లోకల్‌గా శ్రీనగర్‌లో ఉన్నవన్నీ చూసుకొని గుల్మార్గ్, ఆహ్, సోనామార్గ్ చూసుకొని నెక్స్ట్ డే పహల్గామ్ వెళ్ళామండి. యాక్చువల్ పహల్గామ్ అయిపోయినాక కట్రా వెళ్ళి వైష్ణోదేవి మాతని సందర్శించుకొని రావాల్సిన ప్రోగ్రామ్ ఉందండి. పహల్గామ్ ఆ రోజు వెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అట్లా అయింది. అక్కడి నుంచి పైకి కొండ మీదకి బైషరన్ వ్యాలీ ఉందండి. దాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. సో అక్కడికి 1 అవర్ 1½ అవర్ దగ్గర నీరుగా గుర్రాల మీద వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే దారి సరైన ప్రాపర్ వే లేదు. అది కేవలం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. ఒక నది, చిన్న నదిలా పారుతుంది. ఆ మధ్యలో రాళ్ళు రాన్ని రప్పలు ఉంటాయి. గుర్రాలు దాని మీద తీసుకువెళ్తాయి. సో మేము వెళ్తుండగా సగం దూరం వెళ్ళినాక ఇంకా నా భార్య మిగిలిన లేడీస్ ఏమన్నారంటే, వెళ్ళలేకపోతున్నా, చాలా కష్టంగా ఉంది, గుర్రాల మీద కూడా నడవలేము, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. అంటే అప్పుడు చంద్రమౌళి గారు అన్నారు, ఇంత దూరం మనం వచ్చాము, ఇంత వచ్చినా కాస్త ఒక 10 నిమిషాలు బాగుంటే ఇప్పటికి వెళ్ళిపోవచ్చు కదంటే, సరే అని మీదకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన అది ఎట్లా ఉంటుందంటే, ఆ మొత్తం ఒక పెద్ద గోల్ఫ్ కోర్స్ లాగా ఉంటుంది. అంతే పచ్చని లాన్. ఒకవైపు పెద్ద పైన్ ట్రీసు, దేవదారు ట్రీసు ఉంటాయి. దాని వెనకనే హిమాలయస్ ఉంటాయి. అది దాని బ్యాక్డ్రాప్. సో ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. అంటే చిన్న టెంట్స్ వేసుకొని చిన్న చిన్న క్యాంటీన్స్ అండ్ షాప్స్. మేము వెళ్ళగానే 1 గంట దాటిపోయింది. 1:30 సో టైం ఎగ్జాక్ట్ చూడలేదు. ఏం తిందాం అనుకున్నాం. కానీ మా అందరూ ఏమంటే ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళొద్దాము, వచ్చినాక ఫొటోస్ తీసుకొని చేద్దాము అన్నారు. సరే అంటే అక్కడి నుంచి ఇంకా ఒక 100-150 మీటర్లు అందులోనే దూరంలో వాష్రూమ్స్ ఉన్నాయి. అక్కడికి మేము వెళ్ళాం. మేము 6గురు వెళ్ళాం. అక్కడ ఒక 2 or 3 కపుల్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఉంటే ఫస్ట్ చంద్రమౌళి గారు వాష్రూమ్కి వెళ్ళారు. మాలో ఇంకొక ఇద్దరు వెళ్ళారు. బయటకు వచ్చారు. వచ్చేసరికి ఇంతలో మాకు దూరంగా ఈ పెద్ద చెట్లు కనపడుతున్నాయని చెప్పాను కదా, అక్కడి నుంచి గన్ షాట్స్ 1, 2 వినపడ్డాయి. చిన్నగా అలర్ట్ అయ్యాం. ఏంటి ఈ షాట్స్ ఇక్కడ ఏమిటి అని. అంటే ఏమైనా క్రాకర్స్ పేల్చడం అట్లా చేశారా అని చూసాం. ఏదో అప్పుడు లేకపోతే ఏమైనా బర్డ్స్ హంటింగ్ చేస్తున్నారా అని అనుకున్నాం. చూసి మళ్ళీ మేము జస్ట్ ఇంకా ఏదో మాట్లాడుతుండేసరికి ఇంకొక 4-5 షాట్స్ కొద్దిగా దగ్గర నుంచి వినబడ్డాయి. ఆడవాళ్ళ స్క్రీమింగ్స్ అరుపులు వినబడ్డాయి. చూసేసరికి ఆ గ్రౌండ్లోని ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ప్రాంతంలో 2-3 ఆడవాళ్ళు గ్రౌండ్ మీద కూర్చున్నట్టు, వాళ్ళ పక్కన ఆ మనుషుల్లో పడిపోయి ఉన్నట్టు కనబడి, చూసేసరికి ఒక మనిషి గన్తో ఇలా కాలుస్తున్నట్టుగా కనబడిందండి. ఇంకా అప్పుడు ఆ ప్రాంతం అంతా అరుపులు, కేకలు వినపడితే కొంతమంది పరిగెట్టి పారిపోతున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఒకవైపు ఉన్నాం, ఎంట్రన్స్కి దగ్గరలో వాళ్ళు ఉన్నారు. ఈ మొత్తం ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉందండి. ఎందుకంటే ఆ పచ్చదనాన్ని పశువులు అవి మేసి పాడు చేయకుండా ఉండడం కోసం ఫెన్సింగ్ వేసినట్టున్నారు. సో దానివల్ల చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంది. మాకు ఎటువైపు వెళ్ళాలో తెలియక మేమేం చేసామంటే ఆ టాయిలెట్స్ వెనక్కి దాక్కున్నాం. అవి 2 టాయిలెట్స్, ఐరన్ బాక్సెస్ టైప్ ఉన్నాయి. ఆ 2 టాయిలెట్ వెనకనే మేము దాక్కొని చూస్తున్నాం. సో అక్కడ ఏదో అవుతుంది, వాడు ఏమో అటు వెళ్ళిపోతారని. ఇంతలో ఏమైంది, ఒక టెర్రరిస్టు మా వైపు నడిచి రావటం చూశారు సార్. సో ఇంకా మేము ఈ వెనక ఉండడం సేఫ్ కాదు, ఎక్కడికైనా పారిపోవాలి. ఎక్కడికి పారిపోవాలో తెలియదు, ఎటు నుంచి ఎవరు వస్తారో తెలియదు. చూసేసరికి కొద్దిగా వెనక్కి వెళ్ళేసరికి ఆ ఫెన్సింగ్కి క్రిందన కొద్దిగా దారి ఉంది సార్, ఒక గ్రౌండ్కి ఫెన్సింగ్ దారి. సో మేము వెంటనే ఏం చేసాం, ఇంకా మనకి వేరే దారి లేదు, ఇందులోంచి బయటికి వెళ్ళాలని అందులోంచి ఒకరి తర్వాత ఒకరు దూరుతూ బయటికి రావాల్సి వచ్చింది. అది ఒక విధంగా కొద్దిగా మాకు బాటిల్ నెక్ అనమాట, పారిపోవటానికి ఈజీగా వెళ్ళలేకపోయాం. సో అందరూ బయటకు వచ్చేసారు. ఆఖరిలో నా భార్య అందులోంచి బయటకు వచ్చింది. పాపం నా భార్యని చంద్రమౌళి గారే చేతులు ఇచ్చి లేపి బయటికి లాగారు. నా ఫోన్ కూడా అక్కడనే పడిపోయింది. సో మేమేం చేసామంటే అప్పుడు వెంటనే బయటికి పడి, అక్కడ చిన్న వాగు, రాళ్ళతో ఉన్న వాగు ఉంది, ఆ వాగుని దాటి మళ్ళీ కొండ వాళ్ళు ఉంటుంది మీదకి, అక్కడ చెట్లు ఉన్నాయి, ఈ పైన్ ట్రీసే. వెంటనే మేము ఏం చేసాం, పరిగెత్తి ఒక్కొక్క చెట్టు చాటుకి ముందు వెళ్ళిపోయాం. ఎందుకు మా వెనక వీడు వస్తున్నాడు కదా అని. చెట్టు చాటుకి వెళ్ళిపోయి నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఆల్రెడీ వాడు చాలా దగ్గరకు వచ్చేసాడు. ఒక చెట్టు దగ్గర వాడు ఉన్నాడు.
ఇంకొక ఆ వెనకనే 10-20 అడుగుల దూరంలో ఇంకో చెట్టు దగ్గర నా భార్య మాతో వచ్చిన ఇంకొక ఆమె శశికుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యారు సార్ ఆయన కూడా, టైరిస్ట్ కూడా? ఫాలో అయ్యాడు కాబట్టే మేము పరిగెడుతూ వచ్చాం. వాడు ఈ ఫెన్సింగ్ దాటి రాడేమో అనుకున్నాం. మేము వెనక్కి చూడలేదు. చెట్లు చాటుకు వచ్చినాక వెనక్కి తిరిగి చూసేసరికి వాడు ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో ఉన్నాడు. వాడు జస్ట్ అంటే చాలా తక్కువ సమయం వెంటనే ఏదో అన్నట్టు వినపడింది. గన్తో ఈ చెస్ట్ లెవెల్లో 4-5 షాట్స్ పేల్చాడండి. పేల్చేసి ఇలాగ ఆడవాళ్ళు ఉన్న వైపు వీళ్ళగా 2 అడుగులు వేశాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. అమ్మ వెళ్ళిపోతున్నాడు, ఎవరిని ఏం చేయలేదు అమ్మ అని నేను అనుకున్నాను. నేను ఒక దూరంగా ఉన్నాను. చంద్రమౌళి గారు భార్య నాగమణి గారు ఆవిడ ఒక ప్రాంతంలో ఉన్నారు. ఇంకో మాతో పాటు వచ్చిన అప్పన్న గారు ఇంకొక దగ్గర. అంటే అంతా కనబడుతున్నాము. 30-40 అడుగుల దూరాల్లో ఒక్కొక్క చెట్టు దగ్గర ఉన్నాం. వాడు వెళ్ళిపోయిన కాసేపటికి కానీ మాకు ఏం చేయాలో తెలియలేదు. మాకు ఇంకా మెయిన్ గ్రౌండ్లో నుంచి గన్ షాట్స్ వినపడుతూనే ఉన్నాయి. సో వాడు ఎందుకు మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడా తెలియదు. మేము అనుకోవటం ఏంటంటే ఇక్కడ మమ్మల్ని వెతికి చుట్టూ కాల్చే కన్నా అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని కాల్చొచ్చని ఉద్దేశం అది వెళ్ళిపోయాడని మేము అనుకున్నాం. ఆడవాళ్ళని వదిలిస్తాడని కూడా మాకు తెలియదు. మమ్మల్ని వెతకలేదు వాడు. అది మా అదృష్టం అంటే. ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతుంటే వాడు మమ్మల్ని వెతికితే వాడి గన్నుకి మేము ఎక్కడ ఇంకా దాక్కోలేము. మేము చంద్రమౌళి గారు ఎలా దొరికిపోయారంటే అలా కలిసి మీరు 6గురు వచ్చినప్పుడు మిస్సెస్ గారు పైకి లేపారు మీ వైఫ్ని. సో ఆయన ఎక్కడ ఆ చెట్టులో దాక్కుంటారు అంటే మీకు కనబడాలి లాస్ట్ సీన్లో. ఆయన ఏమైందంటే అందరూ కలిసి కొండ ఎక్కుతున్నాం. ఆయన కొద్దిగా పెద్ద ఆయన, ఇంతకుముందు ఆయనకి స్టెంట్స్ ఏదో వేశారు, సో హార్ట్ ప్రాబ్లం ఉందని. సో వేగంగా ఎక్కలేకపోయారు అని అనుకుంటున్నాం. ఎక్కి మాతో పాటు ఆయన ఒక చెట్టు దగ్గర తాగుతున్నారు. కానీ ఆ చెట్టు దగ్గరికి ఈ టెర్రరిస్ట్ వేగంగా వచ్చేసాడు సార్. ఆ రావటం ఆయన్ని బయట అన్నాడంట. నా భార్య వీళ్ళు విన్న మాట. ఆయన కూర్చున్నారట. కూర్చోగానే ఆ లెవెల్లో వీడు ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే నా భార్య ఏమనుకుందంటే ఆయన గడియలు పడిపోయంటే యాక్షన్ చేశారు, పడుకుండిపోయారు, వాడికి దొరకకుండా అనుకున్నారు. ఇంకొక మా శశి గారు అన్నారు తగిలి పడిపోయినట్టున్నారు అన్నారు. సో అది ఎప్పుడు మాకు వెంటనే తెలియలేదు. మేము నెమ్మదిగా కిందకు దిగుతుండగా మౌలి గారు ఏంటంటే వెనకనున్నారంటే అప్పుడు ఈ మాటలు వచ్చినాయి. సో మేము వెనక్కి వెళ్దామా ఏం చేయాలో అనుకునేసరికి మీద నుంచి ఇంకొంతమంది వస్తున్నారు. గన్ షాట్స్ ఏమో అక్కడి నుంచి వినపడుతున్నాయి. వాళ్ళు అంటున్నారు ఆకండి, పరిగెత్తండి, బాగో చెలు అంటున్నారు. సో అయితే మేము నెమ్మదిగా దిగుతున్నాం. ఆయన చంద్రమౌళి గారు భార్య నాగమణి గారు మౌలి గారు వెనక్కుండిపోయారు చూడండి అని అన్నారు. ఏం చేద్దాం అన్నారు. అమ్మ ఆయన ఏదో చెట్టు దగ్గర ఎక్కడో ఉన్నారు, మనలాగే నెమ్మదిగా వచ్చిస్తుంటుంటారు, మనం కొద్దిగా సేఫ్ ప్లేస్ కిందకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం, ఈలోగా ఎవరైనా సాయం వస్తారేమో చూద్దాం అన్నాం. సో మేము కిందకి వెళ్తున్నాం. ఇంకా పైనుంచి ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు, షార్ట్స్ వినపడుతున్నాయి. ఆ కిందకి దారి ఏమిటంటే 2 వైపులా కొండ వాళ్ళు, మధ్యలో చిన్న వాగు, అదంతా రాళ్ళు తేరిన వాగు. ఆ రాళ్ళు తేరిన వాగులో పడుతూ లేస్తూ వెళ్తున్నాం. మాకు ఆయాసం, గుండె దడ, కాళ్ళు అడుగులు పట్టం లేదు. ఆ రాళ్ళలో పడితే అవి ఏం దెబ్బలు తగులుతాయో తెలియదు. అది ఇంకా మరి మమ్మల్ని అడగండి. ఆ టైంలో మా మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి అయితే మాకు తెలియదు. కేవలం ప్రాణ భయమే మమ్మల్ని నడిపించింది. కానీ కొద్దిగా వెంటనే నాకేమనిపించిందంటే వీళ్ళు లేడీస్ని బొట్లు తీసేమన్నా అండి. ముందు మీరు బొట్లు తీసేయండి, ఎందుకనే మంచిదని ముగ్గురిని బొట్లు తీసేశారు. వీళ్ళు దేవుడిని తలుచుకుంటున్నారు, హరే రామ హరే కృష్ణ ఆంజనేయ అంటున్నారు. మీరు అవన్నీ అనవద్దు. మీరు ఏమంటారంటే అల్లా అనుకోండి, లేకపోతే అల్లాహు అక్బర్ అనండి, లేదా ఏమీ మాట్లాడుకుంటూ వచ్చాను అంటే వాళ్ళకి మరి ఏదో ఒకటి అంటూ ఉంటేనే శక్తి వస్తుంది. అల్లా అక్బర్ అంటూ కిందకు దిగుతున్నారు. ఇంతలో ఏం చేస్తున్నారు, మాకు వేరేగా ఈ గుర్రాల మీద మమ్మల్ని తీసుకుని బాయ్స్ వాళ్ళు పరిగెట్టి వస్తున్నారు. వాళ్ళు పరిగెట్టి వస్తుంటే వాళ్ళని చూసి కూడా మేము భయపడిపోతున్నాం. ఎందుకంటే టెర్రరిస్ట్ ఎలా ఉంటాడో వీళ్ళు ఎలా ఉంటారో అందరూ ఒకేలా ఉంటున్నారు. అక్కడ టెర్రరిస్ట్ ఏంటంటే మిలిటరీ యూనిఫామ్ లాంటిది వేశాడు, వాడి చేతిలో గన్ ఉంది కాబట్టి అంతే. లేకపోతే అందరూ ఒకేలా ఉంటున్నారు. వాడు ఒక ఆలివ్ కలర్ డ్రెస్ లాంటిది అనుకుంటాను, హాఫ్ కిందకుంది, క్రిందనేమో ఈ మిలిటరీ యూనిఫామ్ లాంటి ఆ బజ్జీలు క్యామోఫ్లేజ్ డ్రెస్ లాంటిది ఉంటుంది, అది ఉందన్నమాట. అదొకటే ఇది. సో వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, కానీ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ బాయ్స్ అక్కడ లోకల్ వచ్చిన వాళ్ళు వెంటనే మా ఆడవాళ్ళు నడవలేకపోతున్నారు, దాటలేకపోతున్నారు, చేతులు పట్టుకుని సాయం చేసి నెమ్మదిగా దాటిస్తూ వచ్చి ఇటు పక్క వెళ్ళండి అటు పక్క వెళ్ళండి చెప్తూనే ఉన్నారు. ఇంతలో నా భార్య ఒక దగ్గర నడవలేకపోతే ఇంకొక ఆయన వచ్చి ఇంకొక లోకల్ వాళ్ళు
చేతులు పట్టుకొని రండి మాతాజీ అంటూ తీసుకువెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ తను ఒక బురదలో కాలు ఇరుక్కుపోయింది, బయటికి రాలేకపోతుంది. అప్పుడు ఇంకొక ఆయన వచ్చి ఇద్దరం కలిసి లాగినాక తను నడవలేకపోయింది, ఉండిపోయింది. నేను నడవలేను, నన్ను వదిలేయండి అంటే, అమ్మ మీకెందుకు, మీరు నా భుజాల మీదకి, నా వీపు మీదకి ఎక్కడ, నేను తీసుకుంటాను, నా భుజాల వీపు మీదకి ఎక్కించి తుమ్మారా మాతా జైసాహై అని అంటూ వాడిని ఎక్కించుకొని తీసుకొచ్చి కొంత దూరం తీసుకొచ్చి అక్కడ దించి వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా అలాగా దీనిలోనే నడుస్తూ కిందకి వస్తూ ఉంటే దారిలో ఇంకెక్కడో చిన్న ఇల్లు ఉంది వాళ్ళది, లోకల్ వాళ్ళది ఎవరిదో, వాళ్ళు కాస్త మంచినీళ్ళు ఇచ్చారు, మంచినీళ్ళు తాగాం. అప్పుడు ఒక 3/4 ఆఫ్ ది డిస్టెన్స్ మేము కిందకు వచ్చేసినాక మాకు పోలీసులు ఎదురయ్యారు. పోలీసులు ఎదురైనాక మాకు ధైర్యం వచ్చింది, అమ్మ పర్వాలేదు అని. అప్పుడు వాళ్ళ మీదకి వెళ్తున్నారు. సో మాకు వెనక నుంచి మరి అంటే థ్రెట్ రాదని ధైర్యం వచ్చింది. మేము క్రిందకు వచ్చేసినాక అప్పటికి రోడ్డు మీదకి అంబులెన్స్ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ అది కాస్త చేసి అక్కడ కూర్చోబెట్టారు. కానీ హాస్పిటల్ చుట్టూ హృదయ విదారకంగా ఉంది. ఈ దెబ్బలు తగిలిన వాళ్ళే కాక ఎవరి తాలూగా మనుషులు అక్కడి మీద గన్ షాట్స్ తిన్నారు, వాళ్ళందరూ వచ్చి రక్తాలతో ఉండి ఉన్నారు, ఏడుస్తున్నారు కూడా. మేము భరించలేకపోయాం, ఇక్కడ ఉండలేము, ఎక్కడికి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉన్నాం. అప్పుడు ఏం చేశారంటే, ఇందులో గవర్నమెంటే మా అందరినీ కలిపి గెస్ట్ హౌస్ టూరిజం క్లబ్ అని ఉంది, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ అందరినీ కూర్చోబెట్టి మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. అందరికీ కొత్త బామ్ క్లాత్స్, కప్పుకోవడానికి దుప్పట్లు, హీటర్సు, తాగడానికి టీ, కాఫీ, బ్రెడ్, బిస్కెట్స్, రాత్రి మీల్స్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ వైజ్ అన్నీ బాగానే చూశారు. పాపం అధికారులంతా వస్తూ మమ్మల్ని పరామిస్తూ ఏమైంది, మీకు ఎవరు మిస్ అయ్యారు ఏంటి, అన్ని ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ తీసుకుంటూ ఉన్నారండి. అంతా బాగానే ఉంది. ఇదంతా మేము 1:30కి వెళ్ళాం, 4:30 మేము కిందకు వచ్చాం. 6 o'clock మేము గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాం. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నాం. మాకేంటి ఎవరి దగ్గర సిగ్నల్స్ లేవు. నా ఫోను, చంద్రమౌళి గారి ఫోనే పనిచేస్తుంది. ఆ ఫోన్లు 2 అక్కడ పడిపోయినాయి. మాకు ఎవరి కమ్యూనికేషన్ లేదు, ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలి తెలియదు. నేను ఒక్కడిని, ఇంకా అప్పన్న గారు, మేమిద్దరం అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. సార్ మీరు అదే పోలీసులు వెళ్తారు, సెర్చ్ చేస్తారు, అన్నీ ఉంటాయి, కానీ ఆ మెయిన్ గ్రౌండ్లో మా పర్సన్ లేరు, మేము పక్కన అడవుల వైపు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళాము, ఈయన అక్కడ దెబ్బ తగిలి పడిపోయాడని మేము అనుకుంటున్నాం. అప్పటికి మిస్ అయిన సంగతి తెలుసు, ఆయన బతికి ఉన్నారని మేము అనుకుంటున్నారు. అదే ఆయన బతికున్నాడని మేము అనుకుంటున్నాం, మిస్ అయ్యారనే సంగతి తెలుసు మాకు. ఎందుకంటే మేము 1:32కి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి 4:35 అయింది. ఈలోగా మరి ఏదోటి రావాలి కదా, 6 అయినా కూడా ఎవరు రాలేదు అంటే మిస్ అయ్యారు. కాబట్టి ఫలానా ఏరియాలో కానీ ఆయన పడిపోయి ఉంటారేమో, అక్కడ సెర్చ్ చేయని చెప్పి ఆ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి వాళ్ళు మేమంతా చూస్తాం, మీకేం పర్వాలేదు కూర్చొని అంటూ అలాగే మమ్మల్ని కూర్చోబెట్టారు. సుమారు రాత్రి 10 గంటలకి మమ్మల్ని పిలిచి ఇలాగా వూండెడ్ అయిన పర్సన్స్ ఉన్నారు అందరూ హాస్పిటల్లో, మీరు అక్కడికి వచ్చి ఎవరు మీ వాళ్ళు చూడండి అని పిలిచారు. సో అప్పుడు మేము చూడటానికి నేను ఆయన భార్యని తీసుకెళ్ళడానికి మాకు భయం వేసింది. సో ఆయన భార్యను వద్దన్న, ఆయన భార్యని నా భార్యని శశిగారిని అక్కడ ఉంచేసి మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూసేసరికి వూండెడ్ పర్సన్స్ కాదు, డెడ్ బాడీస్ ఉన్నాయి. మొత్తం అన్ని డెడ్ బాడీస్ 20 పైన సుమారు ఉన్నాయి. సో ఒక్కొక్క బాడీని చూస్తూ ఉన్నాం. ఈయనేమో రెడ్ కోట్ వేసుకున్నారు, రెడ్ జాకెట్. సో మేము ఆ రెడ్ జాకెట్ ఉన్న మనిషి ఉండకూడదు, దేవుడు ఆయన తలుచుకుంటూ ఒక్కొక్కరిని చూస్తే వాళ్ళ అందరికీ ఎక్కువ తలలో కాల్చారు. అందరి ముఖాలు ఇవే డిఫేస్ అయిపోయినాయి, మారిపోయినాయి. భయం వేస్తుంది అనమాట. చూసేసరికి చంద్రమౌళి గారి ఆ జాకెట్ కనబడింది. దగ్గరికి వెళ్ళి తల చేసేసరికి ఆయనకి తల దగ్గరలోనే కాల్చేశాడు. అవి ఎన్ని బుల్లెట్స్ వెళ్ళినాయో నాకు తెలియదు. సో షేప్ మారిపోయింది. అవునా కాదా మేము అనుకున్నాం. వెంటనే మేము కవర్ చేస్తాం ముఖం చూడలేక. అప్పుడు మళ్ళీ ఇంకేంటి చూడాలని చూస్తే ఆయన చేతికి ఉంగరం, వెంకటేశ్వర స్వామి ఉంగరం ఉంది, ఒక బ్లాక్ వాచ్ ఉంది, మెడలో వెంకటేశ్వర స్వామి నెక్లెస్ ఇది ఉందన్నమాట, బిల్ల. అవి చూసి అప్పుడు ఆయనని కన్ఫర్మ్ చేసామండి. మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు కేవలం ఆ వెంకటేశ్వర స్వామి బొమ్మ చూసి అట్లాంటి వారిని ఏమైనా కాల్చారా, లేదా హిందువులని వాళ్ళు ఎలాగ ఐడెంటిఫై చేశారు? అంటే వాళ్ళు హిందువులనే కాల్చారని మాత్రం ఇప్పుడు మాతో పాటు వేరే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, చనిపోయిన వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు కూడా ఇప్పుడు మాతో వచ్చేసారు కిందకి. అందరం గెస్ట్ హౌస్లో కూర్చున్నాం. అప్పుడు ఆ మిగిలిన స్త్రీలు వాళ్ళు చెప్తున్నారు, నేను అడిగారు మీరు హిందువులా కాదని అడిగారు, ఇక్కడ తిలకం ఉంది చూశారు, తిలకం ఉంది చూడగానే మేము హిందువు అని అర్థమైపోయింది. వెంటనే నా భర్తని 3 రౌండ్లు కాల్చేస్తే ఆయన పడిపోయినాక ఇంకా నా భర్తని కాల్చినాక నన్ను నా కొడుకును కూడా కాల్చి, నా కొడుకు 14-15 సంవత్సరాలు కొడుకున్నాడు, ఆయన్ని కూడా కాల్చేయని అడిగారంట. అడిగితే మేము మిమ్మల్ని కాల్చము, మీరు కాలిస్తే ఇలాంటి వీడియోలు తీసి వైరల్ చేసి మేము స్త్రీలని పిల్లల్ని చంపుతున్నామని మీరు మమ్మల్ని బద్నాం చేస్తారు అని చెప్పి
మీరు మోడీకి చెప్పుకొని అన్నారని ఆవిడ చెప్తుంది. ఎవరైతే ప్రత్యక్ష ఆవిడ కాల్చినాక సుమారు 6 గంట నుంచి 30 గంట సేపు అక్కడే ఉన్నారంట ఆవిడ. మాతో చెప్పారు. ఇంకొక ఆవిడ కూడా అలాగే చెప్పారు. ఆవిడ అక్కడే ఉన్నారట. హిందువా కాదని అడిగి కాల్చారని చెప్పారు వాళ్ళు. అంటే మాకు అవకాశం ఈ దురదృష్టవశాత్తు చంద్రబాబు గారికి ఏమీ అడగలేదు. వచ్చి వెంటనే కాల్చేసి వెళ్ళిపోయాడు చంద్రబాబు గారిని. బట్ ఇది ప్రత్యక్షంగా వాళ్ళు చెప్పిన మాట హిందువా కాదని అడిగి మరీ కాల్చారంటండి. అది మాకు తెలుసు. కానీ లోకల్గా ఉన్న బాయ్స్ అందరూ కూడా ముస్లిమ్సే, అందరూ బాగా కోఆపరేట్ చేసి సాయం చేసి బాగా దీనిగా ఉన్నారండి. ప్రధానంగా అక్కడ టూరిస్టులే ఎందుకు టార్గెట్ చేశారని మీరు అనుకున్నారు? ఎందుకంటే మీరు ఆ సుందరమైన ప్రాంతాన్ని చూడాలి అని ముందుగానే బుకింగ్ చేసుకున్నారు. ఫ్యామిలీ అంతా ఎన్నో ప్లానింగ్స్ ఉంటాయి. ఈ రోజు వెళ్ళాలి, ఆ రోజు వెళ్ళాలి, మీరు చెప్పినట్టు నెక్స్ట్ వేరే చోటుకి వెళ్ళాలి. ఇవి ప్లానింగ్ అన్నీ కూడా మీ లైఫ్లో టర్న్ అయిపోయిన పరిస్థితి. సో దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా చూసారు అంతా? అంటే యాక్చువల్గా ఇప్పుడు కాశ్మీర్లో టూరిజం యాక్టివిటీ బాగా పెరిగిందండి. అక్కడ ప్రశాంత వాతావరణం వచ్చింది, నార్మల్సీ స్టేట్ వస్తుంది. ప్రజలందరూ ఏమిటంటే ఈ ప్రశాంతమైన వాతావరణం అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ఈ విధంగానే బాగుందని అందరూ అనుకున్నారు. సో ఈ ప్రజలు ఈ ప్రశాంత వాతావరణంకి వెళ్ళి ఇటువంటిది ఈ స్థితికి వెళ్లకుండా ఉండాలి, మళ్ళీ అల్లకల్లోలను సృష్టించాలి, వీళ్ళు మళ్ళీ మిలిటెంట్ కంట్రోల్లోకి వీళ్ళు వెళ్ళాలనే ఉద్దేశం మీద ఈ టెర్రరిస్టులు ఇది చేశారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్న ఒక వేలు గుర్రాలు కనబడ్డాయి సార్. ఈ గుర్రాలు నడిపే వాళ్ళందరూ టూరిస్టుల మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి అది. అక్కడ ఉన్న దుకాణాలు, హోటళ్ళు ఏమైతే అంతా కూడా టూరిస్టుల మీద ఆధారపడి ఉంది. టూరిస్టులు విపరీతంగా అందరూ వస్తున్నారు. సో ఇలా డిస్టర్బ్ చేస్తే మొత్తం మళ్ళీ అది అల్లకల్లోలం అయిపోయి ఇంకా ప్రజలు అక్కడికి రారు. సో అక్కడ ఇచ్చేస్తారండి. కానీ మరి ఈ చేసిన వాళ్ళు ఆ కాశ్మీరీ ప్రజలకు వాళ్ళు ఏం సాయం చేసినట్టు? వాళ్ళ జీవనోపాధి మీద వాళ్ళ పొట్ట మీద కొట్టి వాళ్ళు మరి వాళ్ళ కాశ్మీర్ అనే దానికి వాళ్ళు ఏం చేశారు మరి మాకు అర్థం కాదు. మన ఈ అమాయకమైన సివిలియన్స్ ప్రాణాలు తీశారు, వాళ్ళకేమో జీవనోపాధి పోగొట్టారు. మీరు చెప్పినట్టే ఆ డెడ్ బాడీని ఐడెంటిఫై చేసిన తర్వాత సో ఎలా షాక్ అయ్యారు? అండ్ వాళ్ళ వైఫ్కి కానీ మిగతా వాళ్ళకి మీరు ఎట్లా చెప్పారు? అంటే మీరు నలుగురు వెళ్ళారు, మిగతా ఇక్కడే ఉన్నారు కాబట్టి అది ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళు ఎలా వివరించారు పూర్తిసారి? ఆవిడికి వెంటనే మేము చెప్పలేకపోయాం. ఎందుకంటే చెప్తే మేము ఆవిడని ఓదార్చలేము, సంభాళించలేమని మాకు అర్థమైందండి. రాత్రి 10:30కే మాకు తెలిసింది. సో వెంటనే ఆ తర్వాత వాళ్ళు ఏమో శ్రీనగర్లోకి బాడీని షిఫ్ట్ చేస్తాము అంబులెన్స్లో అన్నారు. మమ్మల్ని అంబులెన్స్ ఎక్కమని నాతో చెప్పారు. మేము అంబులెన్స్లో రామండి, ఎందుకంటే ఆమె ఉన్నారు, మేము వేరే కారులో వస్తాం, మా కారు ఉంది, మా కారులో వస్తాం, బాడీని అంబులెన్స్లో ఎక్కించండి అంటే 2-3 బాడీస్ కలిపి అంబులెన్స్లో ఎక్కించారు. వెనకనే మేము కారులో వెళ్ళాం. కారులో వెళ్తున్నాం కానీ బాడీని ఫాలో అవుతున్నామన్న సంగతి ఆయన భార్యకి తెలియదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. 12:30, 1 గంట అయింది. శ్రీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక కూడా మేమేం చేసామంటే బయటనే కారు ఆపేసి ఇక్కడ ఉండండి, నేను లోపలికి వెళ్ళి వెరిఫై చేసుకొస్తానని చెప్పి నేను ఆయన వెళ్ళాం. లోపలికి వెళ్ళి అక్కడ పోలీసులు కలిసాము. పోలీసులు ఏం చెప్పారంటే పోస్ట్ మార్టం స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు మీరు ఎవరు లోపలికి రావద్దు అన్నారు. మీరు అందరూ వెళ్ళిపోండి, ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, పోస్ట్ మార్టం మీకు ఇన్ఫార్మ్ చేస్తా అంటే అప్పుడు అనిపించింది అక్కడ ఉంచే కన్నా ఆవిడని నెమ్మదిగా రూమ్కి తీసుకెళ్ళి ఆవిడని కాస్త ఇచ్చేస్తే బెటర్ అని వెంటనే నా భార్యని, శశికుమార్ గారిని, ఆమెని, ముగ్గురిని కూడా హోటల్ రూమ్కి తీసుకెళ్ళి వీళ్ళకి చెప్పాం. ఆవిడకి ఏదో కాస్త 12:30 అయింది, ఏదో తాగించి పడుకోబెట్టండి. ఇప్పుడు నా భార్యకి మాత్రం చెప్పాం ఇలా జరిగింది, మీరు ఆవిడని మామూలుగా ఉంచి ఉండండి, ఆవిడ సాయం ఆ రూమ్లో పడుకోమంటే ఆవిడ రూమ్లో అందరూ పడుకొని అక్కడే ఉన్నారు. మేము మళ్ళీ 4 గంటల వరకు హాస్పిటల్లో ఉన్నాక మళ్ళీ మాకేం చెప్పారంటే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. పోస్ట్ మార్టం అయిపోయింది, మీరు ఉదయం 7-8 గంటలకు రండి అని చెప్పారు. సో అప్పుడు మళ్ళీ మేము ఇంటికి రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఏదో ఉండి ఉదయాన్న ఆవిడకి ఏంటంటే ముందు తినిపించాం, స్నానం చేయించాం, చెప్పలేదు. ఎందుకంటే అప్పుడు చెప్పడానికి భయం వేసింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఏం చేద్దామో చెబుదామో వద్దనేది మాకు తెలియని అయోమయ పరిస్థితి. ఇంక చెప్పకూడదని డిసైడ్ చేసుకున్నాం. ఎందుకంటే అప్పుడు చెబితే ఆవిడని మేము విశాఖపట్నం వచ్చే వరకు ఆవిడని మేము ఓదార్చలేము. ఆవిడకి ఏమని అయితే ఎక్కడ ఏమవుతుందో తెలియని పరిస్థితి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈలోగా మాకు 5గురికి కలిపి ఫ్లైట్ టికెట్స్ అరేంజ్ చేసినా కూడా మేమేం చేసామంటే ఆవిడ్ని మిగిలిన వాళ్ళ 4గురిని కూడా వేరే ఫ్లైట్, మా డబ్బులతో వేరే ఫ్లైట్ బుక్ చేసి అందులో ఆవిడ్ని పంపించేసి ఆయన డెడ్ బాడీతో పాటు నేను వేరే ఫ్లైట్లో వచ్చాం విశాఖపట్నం. సో మేము ఢిల్లీ వరకు కూడా ఆవిడకి తెలియలేదంట. ఢిల్లీ వచ్చేసరికి మా ఫోన్లు ప్రీపెయిడ్ ఫోన్లు అన్నట్టుకి సిగ్నల్స్ ఏమో ఢిల్లీ నుంచి వచ్చేస్తాయి. అక్కడ వచ్చి ఆవిడకి ఫోన్లో గ్రూప్ మెసేజెస్ వచ్చి చూసి కొలాప్స్ అయిపోయారంట.
వెంటనే అక్కడ డాక్టర్స్ పిలిచి ఏవో మందులు అవి పెట్టి ఇచ్చి ఇన్ని చేసి ఇంకా ఆవిడని ఇంకా అక్కడి నుంచి ఆవిడని సముదాయించడం సాధ్యం కాలేదు మిగిలిన వాళ్ళకి. ఇంకా మరి ఇంకా ఏదో నెమ్మదిగా ఆవిడ అలా తీసుకొచ్చారు. నేను వేరే ఫ్లైట్లో వచ్చాను. బట్ మొత్తం అంతా కూడా అధికారులు చాలా కోఆపరేటివ్ చేస్తూ మనకి ప్రయారిటీ ఇస్తూ ఎక్కడికక్కడ స్పెషల్గా చూస్తూ జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆఖరిగా నేను చెప్పగలిసింది ఏంటంటే, మేము వెళ్ళిన గుల్మార్గు, అనంత సోనార్గాము, శ్రీనగర్ ఎక్కడికి వెళ్ళినా అండి అంతా పోలీసు సెక్యూరిటీ చాలా బాగుంది. ఎక్కడ మనకి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా ఉంది. చాలా బాగుంది. సో చాలా బాగుంది. ఎక్కడికి శ్రీనగర్ అందరికీ మేము సజెస్ట్ చేయొచ్చు. చాలా అందంగా ఉంది ఈ కాశ్మీరు. ప్లస్ అందరు రావడానికి బాగుంది అని మేము సజెస్ట్ చేసి అనుకున్నాం. దురదృష్టవశాత్తు ఈ పహల్గామ్లో కూడా మొత్తం ఉన్నారు పోలీసులు. ఈ కొండ మీద ఈ బైసరన్ వ్యాలీ దగ్గర ఒక్క కానిస్టేబుల్ కూడా లేదు, ఒక సిఆర్పిఎఫ్ మెంబర్ కూడా లేదు. మాకు ఆశ్చర్యం వేసింది ఎందుకు. దానివల్లనే అది చూసే ఈ టెర్రరిస్టులు వాళ్ళు ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చి అటాక్ చేశారని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి ఉంటారంటారు, లేదా అక్కడే రెగ్యులర్గా ఆ సిఆర్పిఎఫ్ పోలీసులుగా బలగాలు ఉంటుందన్న మీరు అనుకుంటారు? అంటే నేను అక్కడ లోకల్గా కనుక్కుంటే చెప్పింది ఏంటంటే, అక్కడ ఎవరిని ఓన్లీ టూరిస్టులు వస్తారు, టూరిస్టులని వీళ్ళు జనరల్గా సివిలియన్స్ని అటాక్ చేయరు టెర్రరిస్టులు, కాబట్టి అంత అవసరం లేదు, అక్కడ పెట్టాల్సిన అవసరం లేదని వీళ్ళు అధికారులు ఎప్పుడు అనుకుంటారట. అందుకే ఎప్పుడు పెట్టట్లేదంట. అది వాళ్ళు జరిగింది. కానీ అదే దాన్ని వీళ్ళు అవకాశం తీసుకుని ఈరోజు ఈ విధంగా వాడుకుని ఇంత దారుణ మారణ హోమం చేశారు. ఫైనల్గా ఎంతో సంతోషంగా మీ జరిగిన మీ ట్రిప్ అనుకోని సంఘటనలు విషాదంగా ముగిసినప్పుడు సో ఎలాగా తీసుకున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా, మీ చుట్టూ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ దీన్ని ఎలా తీసుకున్నారు? మీరు ఎలా ఇప్పటికి మిమ్మల్ని చూస్తుంటే ఇంకా నార్మల్ స్టేజ్ ఇప్పటికి రాలేదు, మీరు ఇప్పటికి ఆ ఒత్తిడి మీరు ఫేస్లా కనిపిస్తుంది. సో ఎలాగే మీరు దాన్ని సెటిల్ అవుతున్నారు? మేము సెటిల్ అవడానికి మాకు కొంత సమయం పడుతుందండి. ఎందుకంటే మేము కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టలేదు. ఇవే అక్కడ జరిగిన సంఘటనలే తిరుగుతూ ఉన్నాయి. మందులు వేసుకుని పడుకున్నా కూడా నిద్ర పట్టిన పరిస్థితి, తింటున్నా కూడా అది ఏమో తింటున్నాం ఏదో చేస్తున్నాం అట్లాగానే ఉంది. మా పరిస్థితి ఎట్లా ఉంటే పాపం చంద్రబాబు గారి కుటుంబం చూసుకుంటే నాకు ఇక పాపం వారికి ఇంక మరి ఆయన రారు అన్నది తెలిసినాక ఎలా ఉంటుంది అనేది మరి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మేము వచ్చే వరకు కూడా మా కుటుంబ సభ్యులు పాపం వీళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులకు కూడా ఎవరికి తెలియపరచలేదు ఇలాగ జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఆందోళన చెందుతారు, వీళ్ళు ఈలోగా వరి అవుతారు. కానీ ఈ ఎట్లాగా బయటకు న్యూస్ వచ్చిందో యూట్యూబ్లోనో లేకపోతే మీడియా ద్వారా ఏవో వచ్చేసిన వార్తలు, ఇలా ఫలానా దగ్గర ఇలా జరిగింది, మేము అందులో ఉన్నాను వీళ్ళకి తెలియడంతో ఇక్కడ వీళ్ళందరూ ఆందోళన మొదలుపెట్టారు. మేము వచ్చి మా అమ్మని చూసే వరకు కూడా వీళ్ళ మనసు తేలిక పడలేదు. మేము బయటపడ్డాం కంటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ పాపం చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను మాత్రం ఆయన ఓదార్చడం అనేది ఎవరి తరం కావట్లేదు. ఎందుకంటే అది ఇర్రిపరబుల్ డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ ఇదనమాట. దాన్ని పోయిన మనిషిని తేలైన పరిస్థితి. కాబట్టి ఇంకా భగవంతుడే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి వారి కుటుంబ సభ్యులకి అని కోరుకుంటాను. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే ఎంతో సంతోషంగా సాగిన వాళ్ళ ట్రిప్పు ఎంతో విషాదంగా ముగిసింది. ప్రధానంగా 6 వెళ్ళినప్పుడు కూడా వ్యక్తి వాళ్ళ ముందే కళ్ళెదుటి ఈ విధంగా ఘోరంగా ఆ టెర్రరిస్ట్ చేతిలో హతమవడం కూడా వారు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేని అంశంగా మనం చూడవచ్చు. ఇప్పుడు కూడా ప్రస్తుతం వాళ్ళ ముఖ భావాలు కూడా ఇప్పటికీ ఆ టెన్షన్ వాతావరణంలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా ఇప్పుడైనా ఆ బందోబస్తు కానీ బలగాలు కూడా పెంచాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పుకోవడం, మనతో పాటు ప్రత్యక్ష సాక్షి అయిన శశిధర్ గారు చెప్పడం జరిగింది. 12% గణేష్, దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.